ఇక ఎప్పటికీ నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవ్వరూ ఉండరక్కా. మన కోసం ఎంతో చేసిన ఈ ఇంటి రుణం వారసునిచ్చి వంశాభివృద్ధి చేసి తీర్చుకోవాలి. అవునలేఖ్య, మంచి మనుషులున్న ఈ ఇంటికి అందరూ మేలు చేయాలని అనుకుంటారు. కానీ నాకున్న బాధ్యతలు, బంధాల వల్ల ఆలస్యం జరుగుతూనే వస్తుంది. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన తర్వాతే కొత్త కళ వచ్చిందని అందరూ అంటున్నారు. ఆ మాట కలకాలం ఉండాలి. నువ్వు మమ్మల్ని సంతోష పెడుతూ ఉండాలక్కా. నేను చేయాల్సింది అదే అలేఖ్య. నా బంధం నువ్వు, నా బాధ్యత వంశీ సార్. మీ చుట్టూనే నేను. సర్లే, అత్తయ్య గారు వచ్చేస్తూ ఉంటారు. ఉండు, నీకు తిలకం పెడతాను. చాలా అందంగా ఉన్నావు అక్క. నాకు తెలిసిన నిజం నీకు తెలియకుండా నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అలేఖ్య. వసుంధరా, నా చుట్టూ చీకటుంటుందన్నా నేను భయపడ్ను. కానీ నువ్వు నా బావని చుట్టుకోబోతున్నావని, తన జీవితంలో శాశ్వతంగా ఉండబోతున్నావని తెలిసాక ముక్కలు ముక్కలుగా విడిపోయి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. వసుంధరా, నువ్వు గదిలోకి వెళ్లేలోపు నాకు ఆపడం చేత కాకపోయినా అందరి ముందు నిన్ను పొడిచైనా చంపేస్తాను. బేబీ, ఏంటిదంతా? జరగాల్సిందంతా జరిగిపోయి ఇప్పుడు నిజంగా రచ్చ జరగబోతుంటే ఇంత కూల్గా అడుగుతున్నావంటే నువ్వు ఎప్పుడో చేతులు దులిపేసుకున్నావు మామ్. అరే బేబీ, నువ్వు మరీ నన్ను తీసిపారేస్తున్నావు. వంశీ నుంచి వసుంధర్ని దూరం చెయ్యాలనే నేనెప్పుడూ అనుకుంటాను. నువ్వు ఎప్పటినుంచో అనుకున్నా వంశీ బావ వసుంధర మధ్య దూరం కాదు కదా. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగి ఇంకో గంటలో శోభనం కూడా జరగబోతుంది. ఇంకా జరగలేదు కదా బేబీ. అంటే అంటే వసుంధర విడిపోయిన పూలతో, నలిగిపోయిన చీరతో బయటకొస్తే గాని నువ్వు నమ్మవన్నమాట. బేబీ, ఏంటా మాటలు? దాన్నే మామ్ వాస్తవ దృశ్యం అంటారు. మనం భవిష్యత్తు కోసం బ్రతకాలో లేదా రేపే చావాలో ఇంకో గంటలో డిసైడ్ అవుతుంది. అప్పటిదాకా వెయిట్ చెయ్యి. బేబీ, ఆత్మహత్య చేసుకోవాల్సినంత ఒత్తిడి మన మీద లేదు బేబీ. ఇప్పుడు కోపంతో కరెంట్ తీసినా అది వాళ్ళకి ప్లస్ అవుతుంది మామ్. అసలు నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టి పెంచమని చెప్పడం నాది తప్పు. నేను చేసిన తప్పు. బేబీ, వసుంధర మీద ఇంత పగ ఏంటి నక్షత్ర? ఇంత విలువైన వస్తువులు పగలగొట్టావంటే నీ రేంజ్కి తగిన కిక్ నీకు దక్కలేదనుకుంటా. నక్షత్ర, అసలు మీ బావ పెళ్లి ఆ వసుంధరతో జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు తెలుసా. నీ ఎదురుగా జరగకపోయినా వాళ్ళిద్దరూ నీ ముందుకొచ్చారంటే నీ ఫీలింగ్ ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు వంశీ వసుంధరల శోభనం గదిని అలంకరిద్దాం పదండి. నోరు మూయండి. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నక్షత్ర ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇంకో గంట సేపు ఇలాగే మాట్లాడుతుంది. నువ్వు ఆపు మామ్. మిమ్మల్ని ఇద్దరిని పిలిపించింది రూమ్ రెడీ చేయడానికి కాదు, ఈ శోభనం జరగకుండా ఆపడానికి. ఇప్పుడు మేమేం చేయాలి నక్షత్ర? వసుంధర తల మీద కర్రతో కొట్టి మూట కట్టి మనం మోసుకెళ్తున్నా హాల్లోకి రాగానే కావాలని అరిచే రకం ఓ వసుంధర. అలా చేయడం కరెక్ట్ కాదు.
వసుంధర వంశీ తాగబోయే పాల గ్లాసులో మత్తు మందు కలపండి. వాళ్ళు గదిలోకి వెళ్ళగానే వసుంధర కళ్ళు తిరిగి పడిపోవాలి. వంశీ స్పృహలో లేనప్పుడే వసుంధరని మూట కట్టి తీసుకురావచ్చు. నేను కూడా ఇలాగే ఆలోచించాను బేబీ. అయినా నువ్వు నా కూతురివి కదా. ఇలా చేస్తే రిస్క్ అవుతుందేమో. ఇది మన ప్లాన్. అస్సలు ఫెయిల్ అవ్వదు. ఇందులో ఏ ఆటంకం రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అర్థమైంది కదా? అలాగే నక్షత్ర, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం. ఓకే, ఈ కాన్ఫిడెన్స్ ని కోల్పోకండి. అది బయటపడ్డమే మనకు అవసరం. వీళ్ళకి అనిపించినట్టుగానే నాకు కూడా నీ ప్లాన్ కంప్లీట్ కాలేదనిపిస్తుంది బేబీ. మామ్, నీ వల్ల కాదు. నువ్వు కాసేపు ఊరుకో. బేబీ, నేను చెప్తాను విను. నువ్వు చెప్పినట్టుగానే పాలల్లో మత్తు మందు వీళ్ళు కల్పిస్తారు. వంశీ వసుంధర ఆ పాలు తాగుతారన్న నమ్మకం అయితే నాకు లేదు. వాళ్ళు తాగకపోయినా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి, దారి మళ్లించడానికి నీ ఫ్రెండ్స్ ఇద్దరూ ఆ గదిలో దాక్కుంటే పని ఇంకా సులువవుతుంది. పర్ఫెక్ట్ మామ్. నువ్వు చెప్పిన ప్లాన్ కూడా బానే ఉంది. మీరు ఆ గదిలోనే ఉంటే వసుంధర కళ్ళు తిరిగి పడిపోయాక మూట కట్టి తీసుకుని రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ మేము ఆ గదిలోకి వెళ్ళటం ఎవరైనా చూస్తే? చూడరమ్మా. ఎందుకంటే మా వదిన పిల్లల సంతోషాన్ని 10 రెట్టింపు చేయడానికి సరదా ఆటల ప్రోగ్రాం పెట్టింది. అందరి ముందు అక్కడే ఉంటారు. అప్పుడు ఈ గ్యాప్లో మీరు వెళ్ళొచ్చు. అంటే అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయనుకుంటున్నారా ఆంటీ? అంతేనమ్మా. పదండి, ముందు ఆటలో పాల్గొని ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. పదండి. ఆనంద్ గారు, మీరు తెచ్చింది ఒక బుట్ట పూలు మాత్రమే. మీ సిగ్గుకే మొగ్గలు కూడా పువ్వులయ్యేలా ఉన్నాయి. ఏమోనండి, ఎవరేమన్నా ఇప్పుడు నా చెవికి వినపడదు. ఈ పూలని ఎంత దగ్గరగా హత్తుకున్నా నాకే హాని జరగదు. ఏంటలక్య, ఆనంద్ గారు నిన్నెదురుగా పెట్టుకొని ఈ పూలను పొగుడుతున్నారు? నువ్వు గాని చెప్పావా ఏంటి? మా శోభన ముహూర్తం పెట్టేంత వరకు ఈయనగారు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కర్మ కర్మ. ఏ ముహూర్తానికి పూలన్నీ వికసించాయో గాని ఈ శోభన ముహూర్తానికి వారధిలా తయారవుతున్నాయి. జీవితంలో సంపాదించిన తృప్తితో కొన్నామనుకునే పరిశ్రమ ఇదొక్కటే. ఎంత మధురమో. ఆనంద్ గారు, ఆనంద్ గారు, అలెక్కి గారు, ఏంటండి, ఏమైంది? గది అలంకరణ పూర్తవుతుందండి. మీరు వెళ్ళి వంశీ సార్ని రెడీ చేసి తీసుకురండి. అన్నయ్య సిద్ధంగానే ఉన్నాడు అలెక్కి గారు. ఇంకా టైం ఉంది కదా. నేను ఈ 4 దిక్కులు ఈ పూలతో అలంకరిస్తాను. ఆనంద్ గారు, ఎంత అలంకరించినా ఇంకో అరగంటలో తలుపులు మూస్తారు, లైట్లు ఆఫ్ చేస్తారు. ఇక్కడితో చాలనుకుని మీరు వెళ్ళిపోతే మంచిది. మీరు వెళ్ళండి ఆనంద్ గారు. కింద బంతాట బిందాట ఆడించాల్సింది మీరే కదా. మీరు వెళ్ళి అక్కడ రెడీ చేయించండి. అలాగే అలెక్కి గారు, భార్య మాట భర్త వినాలి కదా. సరే. నమస్కారం అలెక్య గారు. నమస్కారం. మేము నక్షత్ర వంశీకి కామన్ ఫ్రెండ్స్. వంశీకి అనుకోకుండా పెళ్లి జరిగింది కదా, తనని విష్ చేయడానికి వచ్చాం. విష్ చేయడానికి మాత్రమే కాదు, ఈ గది అలంకరణకి హెల్ప్ చేయడానికి కూడా వచ్చాం. అయ్యో, మీకెందుకండి శ్రమ? అయినా మేమంతా రెడీ చేసేస్తున్నాం. మీరు చేయాల్సిందేంటో తెలుసా? కాసేపు ఇక్కడే ఉండండి. అందరం కలిసి బయటికి వెళ్దాం.
వీళ్ళు వెళ్ళేలా లేరు. మనమే ఏదొకటి వీలుగా చేసుకోవాలి. ఉండి చూద్దాం. నందిని, మనం దాక్కోవడానికి అదే సరైన ప్లేస్. అలేఖ్య, ఇక్కడంతా రెడీ అయిపోయింది. ఇక కిందికి వెళ్ళిపోదామా? ఆ, మీరిద్దరూ పదండి, నేను వచ్చేస్తాను. అలాగే. మ్. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? పదండి కిందకి వెళ్దాం. మేము వస్తాం, మీరు వెళ్ళండి అలేఖ్య గారు. లేదు లేదు, అందరూ కింద ఉండాల్సిందే. సరదా ఆటలు చూడాల్సిందే. పదండి పదండి. ఏంటి మామ్ ఇదంతా? ఇక్కడికొచ్చిన అతిథుల్ని ఎంటర్టైన్ చేయడానికి వదిన వంశీ వసుంధర్లతో టైం పాస్ చేయిస్తుంది. ఇవన్నీ పెట్టు కూర్చుంటే ఇక్కడే తెల్లారిపోదు. వదిన నా మాట వినిపించుకునేటట్టుంటే నేనే చెప్పాలనుకున్నాను బేబీ, కానీ వదిన నాకు ఆ అవకాశమే ఇవ్వడం లేదు. ఐరేంద్రి, నక్షత్రకు బుద్ధి లేదు. ఇంకా నీ పక్కనే ఉంది. నీకు అర్థం కావట్లేదా? నక్షత్ర మాటలతో కలగ చేసుకుని మాట్లాడుతున్నావు. ఇంత విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులే వదినా? నోరు మూసుకోండి అని చెప్తే సరిపోతుంది కదా. అమ్మా, వదిన వంశీ వసుంధర్లతో సరదా ఆటలు ఆడించబోతుంది. అయినా ఈ విషయం నీకు తెలుసా లేదా? అత్తయ్య గారికి తెలుసు ఐరేంద్రి. వంశీ వసుంధరలను మరింత దగ్గర చేయడానికి ఈ ఆటలు. నిన్ను చూస్తుంటే పగ కంటే ముందు నాకు అత్యాశ కలుగుతోంది వసుంధర. ఈ జగమంత కుటుంబం నాదే అయ్యుండి అందులో నువ్వు మాత్రం లేకుండా ఉంటే నాకింకో ఆలోచన ఉండేది కాదేమో వసుంధర. కూర్చోనే, కూర్చో. ఇప్పటికే ఆలస్యమైంది. ఉంగరాలాట మొదలు పెడదామా? ఊరికే ఆడిస్తే ఎలా? ఏదో ఒకటి చేతిలో పెట్టాలి కదా. కొత్తగా చేయడానికి ఏముంది? పాత పద్ధతిలోనే ఆడిద్దాం. గెలిచిన వాళ్ళు ఏమడిగినా ఓడిపోయిన వాళ్ళు సిగ్గుపడకుండా చేసి చూపించాలి. బాలే చెప్పారండి. ఇలాంటి ఆటల్లో మా అన్నయ్య ఉత్తీర్ణుడు. అన్నయ్య, మనమే గెలవాలి. అక్క, నువ్వు ఛాలెంజ్ చేయకుండానే గెలిచి చూపించాలి. ఛ, నా కళ్ళెదురుగానే ఇంత ఘోరం జరిగిపోతుంది. దీనమ్మ జీవితం. పెద్దమ్మా, పెద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండి ఆపలేకపోయావా? కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయావా? చిన్నప్పుడు నా మనవడు స్కూల్ బ్యాగ్ బరువుగా ఉంది, నేను మొయ్యలేను నాన్నమ్మ, నేను స్కూల్కి వెళ్ళలేను అని నాతో చెప్పి మారం చేస్తుంటే వాడికి తెలియకుండానే ఆ బ్యాగు నిండా నోట్ల కట్టలు పెట్టి ఆ బ్యాగ్ మొత్తం తేలిక చేసి పంపించాను. వసుంధర ఎదురుగా లేకపోతే వాడి గుండెకు భారంగా ఉంటుందని ఇవన్నీ సహిస్తున్నాను. అర్థమైంది పెద్దమ్మా. వంశీబాబు సంతోషం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు. నీ మనశ్శాంతి కోసం నేను వసుంధరని తీసుకెళ్ళిపోతా. నేను ఉంగరాలు వేస్తున్నాను, మీరు రెడీగా ఉండండి. అమ్మా వసుంధర,
వంశీని గెలిపించడం కోసం నువ్వు ఓడిపోవద్దు. కళ్యాణి గారు వెళ్ళి వేయండి. అక్క, వంశీ గారు మీరు రెడీ కదా? 1 2 3. తీయన్నయ్య, ఉంగరం బయటకు తీసేయి. వంశీ సార్కి ఉంగరం దొరికితే కదా తీయడానికి. మా అక్కకే దొరుకుతుంది ఆనంద్ గారు. ఇద్దరం వెతకడం ఆపేశారు. ఇంతకీ ఎవరు గెలిచినట్టు? అయ్యో, ఇప్పుడు విజేతను నిర్ణయించడం ఎలా? ఇద్దరూ గెలిచారని చెప్పాలమ్మా. ఏంటి మమ్మీ టార్చర్? కొన్ని అంతే బేబీ, భరించాల్సిందే. ఇంకా ఇంకో గట్టు ఉంది, చూద్దాం. ఆగు. అక్క, ఈసారి వంశీ సార్కి అవకాశం ఇవ్వద్దు. నువ్వే గెలవాలి. అలా అయితే ఈ ఆటలో కూడా ఒక కిటుకుంది. ఎవరైతే బంతిని విసిరినప్పుడు చేజార్చుకుంటారో వాళ్ళు వాళ్ళ భాగస్వామికి ముద్దు పెట్టాలి. పెద్దమ్మ ముద్దంట. ఏం జరగదు జోగేంద్ర, నువ్వు రా ఇప్పుడు. వసుంధర, నువ్వే మొదలు పెట్టమ్మా. వంశీ సార్ వైపు బంతి విసురు. వంశీ బాబు, మీరైనా గెలవండి. ఇద్దరూ సమఉజ్జీలుగా ఆడితే ఎలా? ఆంటీ అంటే ఏంటిప్పుడు? వంశీ బావ వసుంధరకి ముద్దు పెట్టాలా? ఆటని బాగా ఫాలో అవుతున్నట్టున్నావు. అలాగే కానిద్దాం. ఇంకా సేపట్లో వాళ్ళ శోభన ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఏమండి, మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పదని అందరికీ తెలుసు. దాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి ప్రదర్శన అవసరం లేదు. టైం అవుతోంది, లేవండి. ఓం హర హర మహాదేవ శంభో శంకర భవిష్యానంద పలకరా. నాయనా, వచ్చిన ఆశీర్వాదం తీసుకోండి, మీకంతా మంచి జరుగుతుంది. భవిష్యానంద స్వామికి ఆకలిగా ఉన్నట్టుంది. స్వామి, కర్పూరం తీసుకురమ్మంటారా? వద్దు నాయనా, వద్దు. ఓం హర హర మహాదేవ శంభో శంకర శంభో. అలేఖ్య, ఇక జరగాల్సిన కార్యక్రమానికి ఏర్పాట్లు చూడండమ్మా. రండి, టైం దగ్గర పడింది. మీకు ప్లాన్ మొత్తం గుర్తుంది కదా? గుర్తుంది. పాల గ్లాసులో మొత్తం మంది కలిపి రెడీగా పెట్టాం. మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. మామ్, నువ్వు వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని అలేఖ్యకి ఇవ్వు, సరేనా? నేను చూసుకుంటాను బేబీ. నేను ఇప్పుడే వస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఎవ్వరికీ అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్త. అలేఖ్య,
అలేఖ్యా, అన్ని ఏర్పాట్లు నీ చేతుల మీదుగా చేస్తానని చెప్పి పాల గ్లాస్ మర్చిపోయావేంటి? తీసుకో వసుంధరా. నేనే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. తీసుకెళ్ళండి. ఇక మేం చెప్పాం వసుంధరా, నువ్వే వెళ్ళు.